బెండకాయ మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అయితే మటన్ మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదా. ఓకే, సో ఉడికించిన మటన్ రెడీగా పెట్టుకుంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే చేయాలి. ఓకే, ఓకే. ఆయిల్ పోసుకున్నాం. ఇలా నాన్ వెజ్ ఆటికి మనకి ఆయిల్ ఎక్కువగానే కొంచెం ఎక్కువ పడుతుంది. ఏదన్నా కూడా ఆయిల్ అన్నది కాస్త పైకి తేలితేనే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవును. ఏది ఎక్కువ తింటూ ఉంటారు, వెజ్జా నాన్ వెజ్జా? మేము నాన్ వెజ్ అండి. నాన్ వెజ్. ఫిష్ ఎక్కువ తింటాం. ఓకే, నల్గొండ వాస్తవ్యులు కదా, అక్కడ చేపలు బాగా దొరుకుతాయి కాబట్టి. ఇంకా రొయ్యలు, పీతలు? రొయ్యలు కూడా తింటాం, పీతలు కూడా తింటాం. పీతలు తినాలంటే చాలా పేషెన్స్ కావాలంటారు. అవును, అవును కదా, కష్టం. తినలేరు, కొంతమంది తినలేకపోతారు. చాలా మందికి ఆ పీతల్లో ఉండే టేస్ట్ తెలీదు, ఎందుకంటే తీసుకోవడం రాక, ఎలా చేత కాక దాని టేస్ట్ని ఎంజాయ్ చేయలేరు. అసలు ఇది ఎలా తినాలి ఏంటి అని అనుకుంటారు. వన్స్ అది అలవాటు అయితే, ఆ టేస్ట్ అలవాటు అయితే, ఎంత కష్టం ఉన్నా కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. టేస్ట్ బాగుంటాయి, అంతే కదా. ఓకే, మనకి ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది. మరి ఫస్ట్ ఏం వేస్తారు? ఆనియన్స్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? గోల్డ్ షాప్ ఉందండి. గోల్డ్ షాప్ ఉందా? ఓహో, ఫుల్ ఎప్పుడు ఏది కావాలంటే అది చేయించేసుకోవచ్చు అనమాట. అంత లేదండి, గోల్డ్ రేట్ పెరిగింది కదా, ఆప్షన్ లేదు ఇప్పుడు. లేదు అంటే ఇప్పుడు మీకు గోల్డ్ షాప్ ఉంది కాబట్టి సో మంత్లీ దాచుకోవడం అన్ని కొంచెం మీకు ఈజీగా ఉంటుందేమో కదా, బయట వాటితో కంపేర్ చేస్తే. ఆ తరుగు మజూరీల దగ్గర మీకు కాస్త మిగులుతాయి కదా. అంతే కదా, అది చాలా పెద్ద సేవ్ చేసినట్టు. అది వాటికే కొన్ని వేలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. మళ్ళీ జిఎస్టీలు ఒకటి. ఇప్పుడు అవన్నీ మీకు అన్ని మైనస్ అయినట్టే. అవును. ఆడపిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఒక అమ్మాయా? 2 పాపలు. ఓ, 2 పాపలు. పర్లేదు, అయితే వాళ్ళకి చక్కగా గోల్డ్ అని దాచిపెడుతున్నారా? చేయాలి కదండి. సరే, ఇక్కడ మనకు ఉల్లిపాయలు వేగిపోయినాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పచ్చిమిర్చి. ఓకే, తర్వాత అల్లం. కలిపేసుకోండి. ఏదన్నా ఇంట్లో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారా, బయటకు వెళ్ళి తినడానికా? అసలు ఇంట్లోనే తింటామండి, బయట అస్సలు తినను నేను. పిల్లలు ఇప్పుడు బాగా బయట తినాలని ఇష్టపడుతుంటారు, ఇంటి ఫుడ్ ఇష్టం. మాకేం అలవాటు లేదు. మా ఫ్యామిలీలో ఏంటంటే ఇంటి భోజనం ఎక్కువ, బయట భోజనం అస్సలు చేయము, ఇష్టపడము. ఇప్పుడు పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు కదా, పిజ్జాలు, బర్గర్లని. కొంచెం మైదా అంటే భయం, దూరంగా ఉంటాం మేము. అవునవును. ఇంట్లో పిల్లలకి అలానే అలవాటు చేశారా? లేదు, ఇంటి భోజనమే మ్యాక్సిమం. చాలా రేర్గా బయట ఫుడ్ పెడతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు చక్కగా వేగిపోయిందండి. తర్వాత కొద్దిగా పసుపు. మీకు ఇవన్నీ కూడా ఈ పసుపు స్వచ్ఛమైన కల్తీ లేని కెమికల్ ఫ్రీ పసుపు దొరుకుతుంది ఊర్లలో. అవునండి కదా, నేను అదే వాడతాను, ఊరి నుంచి తెప్పించుకుంటాను. నిజంగా మనకి ఆ కలర్ కూరకు కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఫేస్ కి పెట్టినప్పుడు, కాళ్ళకి పెట్టినప్పుడు కూడా చక్కటి ఆ పసుపు పచ్చ ఛాయ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో బయట మార్కెట్ లో కొని పసుపు అంటే మాత్రం భయపడాల్సిందే, ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? సాల్ట్. అమ్మో, వంపేకండే, మీకు వంపేయడం బాగా అలవాటు. ఉప్పు చూసి వెయ్యండి. ఒక్క రవ్వ ఎక్కువైనా ఊరుకుండేది లేదు, చెప్తున్నా. చెప్పినావు కదా, అదే గుర్తు పెట్టుకుంటాను మరి. ఎందుకంటే మీ ఇంట్లో మీ వాళ్ళు తింటారు, ఇక్కడ తినేది నేనే. సాల్ట్ తక్కువ అండి, పిల్లలకు కూడా అసలు సాల్ట్ తక్కువ తినమని చెప్తాను. అవునా? కానీ మీరు ఎక్కువ తింటారు. లేదు, నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టమాటా ముక్కలండి. ఓకే, తర్వాత ఇప్పుడు మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇది వేస్తుంది.
ఉడికించుకున్న మటన్. మటన్. బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసేసేయండి. సో కలిపండి ఇటు నుంచి అటు నుంచి ఇటు. నల్గొండ అంటే గుర్తొచ్చేది ఏంటండి? మాకైతే కొండలే అండి. ఫుడ్ ఐటమ్స్ అంటే ఇంక అన్ని తింటాం మేము. ఓకే. ఎక్కువ ఆకుకూరలు బాగా తింటాం. కొండ ప్రాంతం కాబట్టి సో అక్కడ చాలా రేర్ గా కూడా కొన్ని మనకి లభిస్తూ ఉంటాయి. అవునండి. ఫ్రూట్స్ సీతాఫలాలు చాలా బాగా దొరుకుతాయండి. ఆ కొండలలోనే పెరుగుతాయి. ఓకే. ఇంకా సీతాఫలాలు, రేగి పళ్ళు అంటారు కదా, అది చాలా మంచిది. హెల్తీ ఫుడ్స్ అన్ని మా సైడే దొరుకుతాయండి అవన్నీ. ఇంకా నేరేడు పళ్ళు, నేరేడు పళ్ళు అవి దొరుకుతాయండి. ఓకే. అవన్నీ పెద్ద పెద్దగా పెరిగిపోయి వృక్షాలు కదా అవి. అవును. సో అవన్నీ అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఈత పళ్ళు అంటారు కదా. అవునవును అవును. తాటి పళ్ళు, తాటి కళ్ళు అంటారు కదా, అది కూడా మా దగ్గర బాగా దొరుకుతుందండి. ఓకే. కళ్ళు ఫేమస్. బీచ్ కూడా ఉందండి. షూటింగ్స్ కూడా అవుతాయి అక్కడ బీచ్ లో. వైజాగ్ కాలనీ అని ఒకటి ఉంది, అక్కడ బీచ్ లాగా ఉంటది అనమాట. వస్తుంటారు చాలా మంది అక్కడ. బీచ్ లాగానే ఉంటదండి, కానీ బీచ్ అంటారు ఇక అంతే. వైజాగ్ కాలనీ దాని పేరు. అక్కడ ఫిషెస్ ఎక్కువ దొరుకుతాయి. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు మీరు? నెక్స్ట్ కారం పొడి అండి. తర్వాత గరం మసాలా అండి. ఇది మటన్ మసాలా పొడి. ఇది అది మటన్ మసాలా అండి. గరం మసాలా, మటన్ మసాలా. ఓకే. ధనియాల పొడి. ఓకే. పుదీనా కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకుంటే. సో అన్ని మసాలాలు అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ ఏం వేస్తారు? కొద్దిగా వాటర్ వేస్తాం. వాటర్లో మంచిగా ఉడకాలి కదా ఇది. అంతేనా? ఇంకా మూత పెట్టేసి. ఓకే మధు గారు, చూద్దాం మన మటన్ అయిపోయింది కదా. అయిపోయిందండి. కలర్ చేంజ్ అయింది చూడండి. ఆయిల్ కూడా పైకి వచ్చింది. అవును. తీసేద్దాము. వేడిగా బెండకాయ మటన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బెండకాయ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన మటన్ 1 కప్పు, బెండకాయలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా. బెండకాయ మటన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, టమాటో ముక్కలు, ఉడికించిన మటన్, బెండకాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెండకాయ మటన్ రెడీ.